పాటు జోర్దార్‌గా మాట్లాడేందుకు, జబర్దస్త్‌గా ముచ్చట్లు పెట్టేందుకు మనతో పాటు ఎవరున్నారో తెలుసా? జోర్దార్ సుజాతకుంది. వెల్కమ్ చెప్పేద్దాం. అక్క నమస్తేనే. నమస్తే. నమస్తే. ఎట్లున్నావే నువ్వు? ఏడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు అక్క అసలు. యూట్యూబ్‌లా నువ్వే, ఓటీటీలా నువ్వే, సినిమాలా నువ్వే, టీవీలా నువ్వే, ఏడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఏందా హవా ఎట్లా నడుస్తుంది? అంటే బ్లెస్డ్ అనుకోవాలి. అంతేనా? ఎన్ని అవకాశాలు మంచిగా రావడము చాలా మాకైతే చాలా చాలా హ్యాపీ. సంతోషంగా ఉందక్క. మిమ్మల్ని అట్లా హవాలా చూడడము. అట్లనే మన బావ ఎట్లుండు రాకేష్ బావ? మస్తున్నాడు. అమ్మో ఈ సౌండే చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నది. అవునా? మా ఆయన అందరూ అన్న తమ్ముడు అట్లా పిలిచాడు తప్ప బావ అని చెప్పేవారు ఇక పిలవరు. నిన్ను అక్క అట్లాంటి అన్నాక పిలవను. ఇక బావ బావ అనాలి. అన్నావు కదా సూపర్ ఉన్నాడు. అవునా? మళ్ళా పాప ఎట్లుంది ఖ్యాతమ్మ? చాలా బాగుంది. యూట్యూబ్ లో Thank you. మొన్ననే మీరు వీడియో రిలీజ్ చేసిర్రు. మస్తు మాట్లాడుతుంది, ముద్దు ముద్దుగా కదా అనిపిస్తుంది ఇప్పుడు కదా. ఇప్పుడే అవును. ఎట్లుంటది అది? మంచిగా ఉంటదా మీతో? చాలా అల్లరి బాగుంటది. చేస్తుంటదా? అవును ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువైంది. అల్లరి మంచిగా చేస్తుంది. షూటింగ్లలోకి వస్తుంటదా? లేదు మాక్సిమం షూటింగ్స్ మాకు ఏదైనా ఉన్నదంటే అత్తమ్మనే పట్టుకొని ఉంటది. అత్తమ్మ కూడా మీకు బాగా బాగా సపోర్టే సపోర్ట్. కదా. అవును. అయితే అక్క, మీ జర్నీ చూసుకుంటే అసలు తిరగలేని జర్నీ అనుకోవచ్చు. అసలు ముందు బావ దగ్గర ఆగినాం కాబట్టి బావ ప్రపోజ్ చేసిండా, మీరు ప్రపోజ్ చేసిరా? అంటే ప్రపోజల్ అది ఫ్యామిలీ ప్రపోజ్ చేసారు బేసిక్ గా మాకు. అవునా? ఆహా. ప్రపోజల్ అంటే ఏం లేదు, పెళ్లి చేసుకోవాలనేది దమాక్లోకి వచ్చింది ఇద్దరికి ఒకరికి. ఇద్దరికి మీరు ముందు ఫ్రెండ్స్ ఉండేనా? మంచి దోస్తులం. ఈడ జబర్దస్త్ లో పరిచయం. లేదు మా ఛానల్ అప్పుడు నేను వర్క్ చేసినప్పుడు మా ఆ, ఛానల్లోనే పరిచయము. ఆ, ఆడికెంచి మంచి ఫ్రెండ్షిప్ ఉండే, దాంతోనే జబర్దస్త్కి వెళ్ళిన. ఆ. జబర్దస్త్ లో ఇంకా మనిషిని అర్థం చేసుకున్నాడు కానీ లేకపోతే మ్మ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాడు కానీ ఒకరి గురించి ఒకరికి తెలుసుకోవడానికి జర టైం మంచిగా నువ్వు ఉంటుండే. తీసుకున్నా అక్క, బావ తీసుకుంటా దేనికి టైము ఒకరినొకరు అర్థం చేసుకోనికి? అంటే ఇంకా మనం ట్రావెల్ అవుతుంటేనే అర్థమవుతుంటది కదా, దానికోసం సపరేట్ గా కాఫీ షాప్ లో కోడాలు, సినిమాలో ఏం కోడాలు, లేవు. అబ్బాయి ఇట్లాంటి అసలు మ్మ్. ఇప్పుడు మా పెళ్ళైన కెరియర్ లో కూడా మాకు అట్లాంటిది ఏం లేదు. మ్మ్. ఇక వర్క్ చేస్తున్న దగ్గరనే మాకు మంచి మంచి కాఫీ షాప్ ఏదైనా ఉన్నది అంటే వర్క్ ప్లేసే మాకు. ఆహా. సో అట్లా టైంలో ఎప్పుడన్నా అలుగుతుంటావా అక్క? బావే ఎట్లా ఏం? బుజ్జగిస్తాడు నిన్ను? అలుగుడు ఆడోళ్ళ జన్మ హక్కు. అంతేనా? మరి ఎట్లా అలగాలి. బుజ్జగిస్తాడు నువ్వు అలిగినప్పుడు? ఆ బుజ్జగించి అసలు పట్టించుకోడు. మరి కోపం రాదా మీకు? కోపం వస్తే మళ్ళీ వచ్చి సారీ చెప్తాడు కానీ బుజ్జగించడాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. లేదా మీరే ఎదురుపోవాలేమో మళ్ళా? అంతే. అంతేనా? అంటే నాకు నేనే అర్థం చేసుకొని మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి అడగాలి కానీ, అంటే ఆయన ఒపీనియన్ ఏంటంటే ఆయన గురించి లేకపోతే ఏదైనా కోపం గిట్ల ఏమన్నా నాకు ఏదైనా అనిపించినా కూర్చొని మాట్లాడుకోవాలంటాడు. అలిగి కోపంతో నువ్వే దగ్గర పెట్టుకుంటే నీ హెల్తే ఖరాబ్ అవుతుంది. ఓకే. సో దాని గురించి నేను టైం తీసుకొని వచ్చి నీ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడానికి నాకు కూడా అంత టైం ఉండదు. ఆ టైం కూడా మనం ఇచ్చుకోవద్దు అట్లాంటి వాటికి, దాని ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని అంటాడు. సో అందుకే అలిగిన పెద్ద ఫాయిదా ఉండదు కాబట్టి అలగను. ఇక మొత్తానికి అయితే హ్యాపీగా చూసుకుంటాడు బావ నిన్ను. సంతోషమేగా ఇక పిల్లని నిన్ను మంచిగా మంచిగా చూసుకుంటాడు. చూసుకుంటాడు. మాకు కనిపిస్తుంది యూట్యూబ్ లో కూడా అంతా మీరే ఉన్నారు యూట్యూబ్ లా అక్క. అయితే అక్క, మీ జర్నీ చూసుకుంటే ఒక సెలబ్రిటీని మీరు రిసీవ్ చేసుకుంటుండే ఒక యాంకర్ గా. అట్లాంటి సెలబ్రిటీ అయిపోయినావు అక్క. ఎట్లుంది ఆ జర్నీ? ఎట్లుంది అక్క అసలు? అంటే ఎంతో కష్టం అది. అవునా? ఎన్ని కష్టాలు పడో, ఎన్ని బాధలు పడో, ఎన్ని ఇబ్బందులు పడో అన్నిటిని ఓడ్చుకొని లేదు నాకేం తక్కువ కాదు, నేను ఖచ్చితంగా నేను చేయగలుగుతాను అనే విల్ పవర్ తో ముందుకు వచ్చిన కాబట్టి అలా ఆ స్థాయి నాకు రాగలిగింది. అవునా? అప్పుడు అది ఎట్లొచ్చింది అక్క? ఫస్ట్ మీరు యాంకర్ గా చేసిరు కదా, జోర్దార్ సుజాత అని. అప్పుడు జోర్దార్ ఎట్లొచ్చింది? సుజాత కంటే ముందు సుజాత ఆ. V6 లో జాబ్ చేసినప్పుడు. అవును. సో ఏదో ఆడిషన్ అట్లా ఇద్దాము, న్యూస్ ఛానల్ ను ఒకసారి దగ్గరికి చూద్దాము అనుకొని పోయిన ఎక్స్పీరియన్స్ తో అప్పుడు ఎవరు సపోర్ట్ వాళ్ళు- లేరు అక్క నీకు ఆహా, ఇండస్ట్రీలో? ఎవ్వరు లేరు. ఇట్లా Single గానే. చెప్తే ఎవరు చెప్తే వెళ్ళి ఇచ్చినవు. ఇక ఇంట్రెస్ట్ ఉండే నీకు? ఇంట్రెస్ట్ కాదు, జస్ట్ చూద్దాం. నాకు అసలు పరిచయమే లేదు, నాకు ఈ ఇండస్ట్రీ సైడ్ ఆ. ఈ మీడియా సైడే పరిచయం లేదు. ఆ. ఏదో ఆన్లైన్ మార్కెటింగ్ జాబ్ చేసుకుందాం అట్లా ఇట్లా అనుకున్నప్పుడు నీ భాష బాగుంది, మ్మ్. ఒకసారి నువ్వు అక్కడికి వెళ్తే నీకు నీ 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 గొంతుకి ప్రియారిటీ దక్కుతుంది, ఒకసారి పోయి చూసిరాపో అని చెప్పేసి అంటే అట్లా పోయినా మ్మ్. అనుకున్నట్టుగా సెలెక్ట్ అయినావా అక్క? ఫస్ట్ సెలెక్ట్ ఫస్ట్ అయిపోయినావా? పోగానే మాట్లాడంగానే తీసుకుర్రాలు. ఈ తెలంగాణ యాస యాస, కాబట్టి అలా అదే కావాలేమో అప్పుడు. ఇక ఆ తర్వాత ఎట్లా అయింది అక్క జర్నీ? అక్కడ 1.5 year చేసినాను, దాని ఆ. తర్వాత 7 years HMTV లో వర్క్ చేసిన. సో మస్తు మేము ఫేమస్ అక్క నువ్వు. ఇక ఆడికెళ్ళి ఇక వెనక ఆడికెంచి తిరిగి చూడలే అసలు. చూడలే. జోర్దార్ సుజాతగా మంచి పేరు వచ్చింది. ఇక ఆడికించి బిగ్ బాస్ నుంచి జబర్దస్త్ నుంచి ఇక సేవ్ ది టైగర్స్, ఓటీటీ ఇక దుమ్ము లేచిపోతుంది అంటే ఇక. ఇక అయితే అక్క, ఇందాక మనము బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాం కదా, బిగ్ బాస్ లో మళ్ళీ ఎట్లా అనిపించింది? మీ ముక్కు అవినాష్ గారు ఉన్నారు, అభిజిత్ గారు ఉన్నారు, మోనల్ గారు ఉన్నారు, అఖిల్ గారు ఉన్నారు. మస్తు అసలు ధూమ్ ధామ్ ఉండే సీజన్ 4. అసలు ఎవ్రీడే సస్పెన్స్ ఉండే. మిమ్మల్ని మీరు క్యూట్ గా మీ మాటలు తెలంగాణ యాస మస్తు ఇంట్రెస్టింగ్ ఉండే అక్క. ఎట్లుండే ఆ ఎక్స్పీరియన్స్?
అంటే లైఫ్ టైమ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు. అవునా? లైఫ్ లో ఒకసారి అంటే మళ్ళీ వస్తే పోతావు అక్క ఛాన్స్? అవునేమో ఇంకా అవినాష్ గారు వేరు అప్పుడు కదా. అంటే వాళ్ళ మొగోళ్ళ లేరబ్బా. అప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని, నాకు ఇక్కడ నన్ను పట్టుకొని ఉండడానికి నా ఫ్యామిలీ వాళ్ళు లేరు, వాళ్ళందరూ ఊళ్ళలోనే ఉంటుండే, నేను ఒక్కదాన్ని కాబట్టి, అది కూడా నాకు కరోనా టైం కాబట్టి నేను పోయిన ఆ టైంలో. ఇక ఇప్పుడు నాకు పెళ్ళైంది, నాకు ఒక ఫ్యామిలీ ఉన్నది ఇక్కడ, మా ఆయన ఉన్నాడు, మా ఆయన ఇప్పుడు నా బిడ్డ ఉన్నది, వదిలిపెట్టి ఏదైనా సినిమా షూటింగ్ అట్లా 4-5 రోజులు బయటికి అయినా అంటేనే పానం అంతా వీక్తా ఉంటది. అట్లానే నెలలు ఆడు ఉండడు అంటే నాతో కాదు ఇక. మరి ఏం నేర్చుకున్నావు అక్క బిగ్ బాస్ పోయినాక? అసలు ఎట్లుండే నీకు, ఎట్లా అంటే అనిపించింది? ఇదొక ప్రపంచం. నేను వర్క్ చేసుకున్న నేను క్రియేట్ చేసుకున్న నా ప్రపంచంకి వెళ్ళి ఒక డిఫరెంట్ వరల్డ్ కి పోయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఒక 10 మందితో నేను ఎప్పుడు బయటికి పోయిందే లేదు. అట్లాంటిది అంత మందితో కలిసి ఒక ఇంట్లో ఉన్నాను అంటేనే నా లైఫ్ లో నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది నాకు. నువ్వు పోయే ముందు అనుకున్నావు అక్క నేను విన్నర్ కావాలని పోయినావా, లేకపోతే ఎంజాయ్ చేసి నా ఎంత టైం ఉంటే అంత మంచిగా ఉండాలని? అంటే వాస్తవాన్ని చెప్పాలంటే ఎంజాయ్ చేయాలని పోలేదు, లేకపోతే ఇవన్నీ కప్పు కావాలి అదంతా కూడా ఏం లేదు. పోయిన ఒక్కగానొక్క ఎజెండా ఏంటంటే కరోనా టైం బయట ఉంటే జర మన గురించి మనం సేఫ్ ఉండదని అందులోకి పోయిన వాళ్ళు ఉంటే సేఫ్ ఉంటాం కదా 4 గోడల మధ్య. సో ఆ ఒక్క ఉద్దేశంతోనే పోయినా. ఫ్రెండ్స్ ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారా అక్క? ఫ్రెండ్స్ అయ్యారా అందులో? దాంట్లో అయిన ఫ్రెండ్స్ బయటకు వచ్చిన తర్వాత అంతా ఉండరా? ఉండరు అంటే ఉండేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు మెహబూబ్ నాకు హౌస్ లో ఉన్నప్పుడు, మెహబూబ్ దిల్సే హౌస్ లో ఉన్నప్పుడు కూడా నా సిస్టర్ అంటుండే, ఇప్పుడు కూడా అంతే. సో సేమ్ అన్నలాగానే నోయల్ మాట్లాడతాడు, అవినాష్ ఆబ్వియస్లీ అంతే, నోయల్. అవినాష్ గారు కూడా మొన్న రిలీజ్ చేశారు బాబు, 1 year అయిపోయింది, చాలా సంతోషపడ్డాం అక్క. మీరు వేయిర్రా బర్త్డేకి? వేయిర్రా? పోయొచ్చు, మస్తు ఎంజాయ్ చేసి ఉంటారు కదా. అదక్క ఇదొక అపోహ ఉంది అక్క, బిగ్ బాస్ కి పోయి బయటికి వచ్చినాక ఎవరు అంత సక్సెస్ఫుల్ గారు, పోయి ఎందుకు అన్నట్టు ఒకటి అంటారు, మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తారు. ఏందక్క, ఎట్లా తీసుకోవాలి దీన్ని? అంటే నువ్వు ఏ అవకాశాన్నైనా నువ్వు ఎంతవరకు సార్థకత చేసుకున్నావు అనేది నీ మీదనే ఆధారపడి ఉంటది. ఒక మంచి ఆఫర్ ఇచ్చి నిన్ను తీసుకొని వచ్చి కెమెరాల ముందు నిల్చోబెట్టి కథం నీకు మంచి ఆఫర్ ఇచ్చిన తర్వాత నేను బయటకు వదిలేసినావు అంటే నువ్వు అక్కడ వచ్చిన ఫేమ్ ని నువ్వు బయట నిలబెట్టుకోలేకపోయినావు అంటే అది నీ లోపం. అది నువ్వు ఎక్కడో చేయాల్సిన ప్రయత్నం నువ్వు కరెక్ట్ గా చేస్తలేవేమో, లేకపోతే నువ్వు ఇంకా కరెక్ట్ స్టెప్ నువ్వు ఇంకా చేయలేకపోయినావేమో, నువ్వు అవకాశం కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోయినావేమో, అది నీ మీద డిపెండ్ అయి ఉంటది. కానీ అట్లాంటిది దాని మీద ఏం ఉండకపోవచ్చు. ఎందుకంటే మేము కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాం కదా. అడికే నుంచి వచ్చిన తర్వాత మా కెరియర్ ఏమో ఇదిగాలే, మమ్మల్ని మేము జనాలకు చూపించే విధానంతోనే ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఆ సీజన్ లో అభిజిత్ విన్నర్ అయింది కదా, అనుకున్నావా విన్నర్ అవుతాడని? ఎవరు అవ్వాలని ఉంటే నీకు, ఎవరయ్యారు అట్లా అనిపించింది? అసలు గంత దమాక్ ఆ టైంలో అట్లనే ఉంటే నేను అప్పుడే ఎందుకు వస్తుంటే, నేను కూడా కప్పు కోసం అక్కడ దాకా ఉంటుండే. ఇక బిగ్ బాస్ తర్వాత ఎట్లుండే అక్క నీ లైఫ్? మళ్ళా బిగ్ బాస్ తర్వాత ఇంకా జబర్దస్త్ గానే ఉన్నది, అందులో బిజీ అయిపోయినా. జబర్దస్త్ అయిపోయిన తర్వాత సేవ్ ది టైగర్స్ రిలీజ్ కాగానే లగ్గమైంది. జబర్దస్త్ తర్వాత మీకు ఇంకా బాండ్ పెరిగింది అనుకుంటా బావతోని, అవును కదా? బావ ఏమన్నాడు మరి, మీరు బిగ్ బాస్ లో చేసి వచ్చిరు మంచిగా అనిపించిందా మీకు అన్నాడా? కాంప్లిమెంట్స్ ఇచ్చిండా అప్పుడు? ఆయన నాకు అసలు ఎప్పుడు సపోర్టే చేయలేదట. అంటే తెలియదు కదా, నేను తెలియదు కదా వాళ్ళకి ఎవరికి అప్పుడు టైంలో. బిగ్ బాస్ కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ చేసుడుతో నేను తెలుసు ఆయనకి, కానీ నేను తెలియదు కదా ఆయనకు. నీకు ఏమనిపించింది ఈయన గురించి? జర ఫస్ట్ ఇంప్రెషన్ ఏముండే బావ మీద? వాళ్ళు అంటే ఒక్క బిగ్ బాస్ తోని వచ్చిన జర్నీ కాదు కదా వాళ్ళది. అంటే అట్లాంటి షోస్ వాళ్ళు వచ్చింది కాదు కదా. కొన్ని ఏళ్ళ సంది జబర్దస్త్ లో చిన్న పిల్లలతో చేస్తున్నాడు. నాకు ఎప్పటి నుంచో తెలుసు పిల్లలతో చేస్తాడు కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే. పిల్లలతో చేయడం అంటే మామూలు విషయం కాదు. అట్లా